చూడు మళ్ళా ఈ హోషేయ గ్రంథం 11వ అధ్యాయములో ప్రవక్త అయిన హోషేయ ఇశ్రాయేలును గురించి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా, మొదటి మాట, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను పిలిచి తిని అంటాడు. రెండవ మాట, ఇశ్రాయేలునికి నడక నేర్పిన వాడని నేను అంటున్నాడు. మూడవ మాట, కౌగిలించుకొను దేవుడను అంటున్నాడు. నాలుగవ మాట, స్వస్థపరచు దేవుడను అంటున్నాడు. ఐదవ మాట, తోడుకొని పోవు దేవుడును అంటున్నాడు. ఆరవ మాట, శత్రువుల ఎదుట ఒకడు పశువునకు కాడి తీసేసినట్లుగా నేను తీసివేసి శత్రువుల ఎదుట భోజనమును పెట్టి తిని. 23వ కీర్తన 5వ వచనములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివి. తన పిల్లలకు ఆయన శత్రువుల ఎదుట భోజనము సిద్ధము చేయువ. తన పిల్లలను పోషించు దేవుడు. భక్తుడైన దావీదు అన్నాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట గాని వారి సంతానము చేతులు చాచుట నేను చూడలేదు అన్నాడు. తన పిల్లలను ఆయన అద్భుతముగా పోషించు దేవుడు, ఆయన తృప్తిపరచు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు 5,000 మంది ఆహార కొరత ఏర్పడినప్పుడు 5 రొట్టెలు 2 చేపలతో ఆయన తృప్తిపరచిన దేవుడు అనే మాట మనం చూస్తాం. నేను భోజనము పెట్టి తిని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, నేను తలుపు నద్ద నిలుచుండి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరం వినున ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయును. 81వ కీర్తన 16వ వచనములో, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషించెదను అంటున్నాడండి. ఆయన పోషించు దేవుడు. పోషణ ఆధారము ఆయనే. అందుకనే ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అక్కరా తీర్చును. ఆయన తీర్చు దేవుడు. 7వ మాటగా ఆయన స్నేహించిన దేవుడు. 11వ అధ్యాయము 4వ వచనములో, ఒకడు మనుష్యుడు తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. యేసుక్రీస్తు వారు అన్నారు, నా తండ్రి చేత ఆకర్షింపబడిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును అన్నాడు. స్నేహబంధముతో ఆయన స్నేహితుడుగా. నిర్గమకాండ 33వ అధ్యాయము 11వ వచనములో, మోషేతో స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవుడు మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండెను. మోషేకి ఎంత ధన్యత అండి. కారణం,
మోషే అతని గొప్పతనము దేవుని ప్రజలతో నింద అనుభవించుట. మోషే అతని గొప్పతనము క్రీస్తు కొరకు నిందలు అనుభవించుట. మోషే సాత్వికుడు, మోషే నమ్మకమైన వాడు, మోషే తన ప్రజలకు విజ్ఞాపనము చేసిన వాడు. అందుకని మోషేను గురించి దేవుడు అంటున్నాడు, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడెను. నేను స్నేహించి తిని. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనములో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇప్పుడు స్నేహాలన్నీ డబ్బుతో అంతస్తులతో ఉన్నాయి. ఏమండి జగన్ గారు, మొన్న మీ ఇంటికి వచ్చాంగా, నువ్వు పలావు పెట్టావుగా, ఈరోజు మా ఇంటికి రా, మేము 2 పలాలు పెడతామంటున్నారు. కానీ స్నేహం అనేది అది విడువక ఉంటాడండి. కష్టములో, శ్రమలో, బాధలో, ఇరుకులో. 17 సామెతలో 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అది నిజ స్నేహం యొక్క గుర్తు ఏంటంటే విడువక. వాడు రోగములో ఉన్నా, వాడు బలహీనతలో ఉన్నా, వాడు పలకరించకపోయినా విడిపోతాడు. ఏరా అప్పుడే అని అంటారండి. కానీ ఇప్పుడున్న స్నేహాలు ఈ రోజు ఉంటాయి, రేపు తెంచుకుని పోతారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తువా, నా ఆజ్ఞలను మీరు అనుసరించిన ఎడల ఇక మీదటి మిమ్మల్ని దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను అన్నాడు. లాజరుని గురించి ఏమన్నాడంటే, మన స్నేహితుడైన రాజు లాజరును మనం మేల్కొలుప వెళ్ళుచున్నాము అన్నాడండి. లాజరు సమాధి దగ్గరకు వచ్చి అతడు కన్నీళ్లు కార్చాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు కార్చినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంత ప్రేమించాడండి. చదువుతాం యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెను చూడుడని. ఇదే స్నేహం అంటే. స్నేహం అంటే ఇది. ఇప్పుడున్న స్నేహాలు వస్తువుల మీద, ఇప్పుడున్న స్నేహాలు అంతస్తుల మీద, ఇప్పుడున్న స్నేహాలు వాడా నా స్థాయికి సరిపోతాడా, వాడేమి వాడి అని అంటున్నారండి. కానీ నిజ స్నేహితుడు విడువక ప్రేమించును. కనుక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొనెను. కనుక ఆయన స్నేహితుడుగా ఇశ్రాయేలీయులలో కనుక 7 మాటలు ప్రియులారా. ఎన్ని మాటలు? 7 మాటలు ఇశ్రాయేలీయులతో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పిలిచిన దేవుడు, నడక నేర్పిన దేవుడు, కవలించుకున్న దేవుడు, స్వస్థపరచు దేవుడు, తోడుకొని పోవు దేవుడు, భోజనం పెట్టు దేవుడు, స్నేహించు దేవుడు. ఇట్టి దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4 వచనాల మీద ఇశ్రాయేలుల పట్ల దేవుని ప్రేమను తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. యూట్యూబ్ ఛానల్ దాని అందరైతే వీక్షిస్తున్నారు, వారిలో మార్పు కలిగించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రయాసపడిన ప్రతి వారిని కూడా దీవించండి. ముందుకు వెళ్తుండగా మీరే మహిమ పొందమని
యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే రైట్.